వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్ళ పార్టీ కూడా చెప్తుంది. ఈ ఉగాదికి వైసీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించబోతూ ఉంది. పైగా క్రియాశీల కార్యకర్తలకు ఐడి కార్డు కూడా జారీ చేస్తూ ఉంది. నిజానికి వైసీపీ పార్టీలో ఈ కల్చర్ గతంలో లేదు, టీడీపీ పార్టీలో ఉండేది. 2009 నుంచి టీడీపీ పార్టీ సభ్యులకు వాళ్ళ పార్టీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ ఉంది. వైసీపీ పార్టీలో కూడా పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని గతంలోనే అనుకున్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కానీ ఈసారి సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ ఉగాది నుంచి ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నా, లేదు వాళ్ళకి ఐడి కార్డు జారీ చేయాలన్నా వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి కదా. అందుకని ఆన్లైన్ ఫారమ్స్ ద్వారా, ఆన్లైన్ లింక్స్ ద్వారా వైసీపీ కార్యకర్తల కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది ఆ పార్టీ. ఆ సేకరించే క్రమంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు వైసీపీ పార్టీ సెంటర్ ఆఫీస్ నుంచి లింక్ పంపిస్తున్నాం, మీకు ఐడి కార్డు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఈ లింక్ ఓపెన్ చేసి మీ సమాచారాన్ని ఇవ్వండి అని లింకులు పంపిస్తున్నారట. లేదు మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ సౌకర్యం వైసీపీ పార్టీ కల్పిస్తూ ఉంది, మీరు ఈ ఫారం ఓపెన్ చేసి దీన్ని నింపండి అని చెప్పేసి ఏదో లింక్స్ పంపిస్తున్నారట. అలా అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే లింకులు నమ్మకండి. పైగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మెసేజ్ చూసి నమ్మి మోసపోకండి. మీ వాట్సాప్కి కానీ లేదా మీ నెంబర్కి కానీ ఏ మెసేజ్లు వచ్చినా, ఏ లింకులు వచ్చినా సరే పార్టీ నాయకత్వాన్ని అప్రోచ్ అయిన తర్వాత వాటిని ఓపెన్ చేసి మీ సమాచారాన్ని ఇవ్వండి. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని నమ్మి మోసపోకండి. వైసీపీ కార్యకర్తల సమాచారాన్ని దొంగలించడానికి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడానికి కొంతమంది సైబర్ నేరగాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ పార్టీ ముసుగులో అనేది వైసీపీ పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఒక ప్రకటనలో చెప్పారు. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని గుర్తిస్తుంది. ఈ గుర్తింపే కావాలి వైసీపీ కార్యకర్తలకి. వాళ్ళకి జగన్ అంటే అభిమానం, ప్రాణం. జగన్ కోసం ఎంతకైనా ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఆ పార్టీ కార్యకర్తని సరిగా ఆ పార్టీ గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తించి వాళ్ళ కుటుంబాలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, వాళ్ళకి ఐడి కార్డు జారీ చేసి సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపునివ్వటం, వీళ్ళు మా పార్టీ కార్యకర్త, మేము ఓన్ చేసుకుంటున్నాం ఇతన్ని అని చెప్పటం ఒక మంచి పరిణామం. అయితే ఈ మంచి పరిణామాన్ని కొంతమంది సైబర్ నేరగాళ్ళు మిస్యూజ్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని మాత్రం వాళ్ళ పార్టీ చెప్పదలుచుకుంది. నిజంగా వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ.